వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు కళాకారులకు పెద్దపీట వేస్తామని చెప్పేసి రాష్ట్ర సీఎం అనేక సభలలో కూడా చెప్పడం జరిగింది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? నిన్నటికి దాదాపుగా మిలియన్ మార్చు అయిపోయి 15 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. మరి ఇప్పటి వరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది ప్రభుత్వం 2 సంవత్సరాలున్నర పరిపాలన కాలంలో? ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుందని వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే హామీలు ఇచ్చారు, ప్రభుత్వం వారి చేతిలో ఉంది, ప్రభుత్వం వారికి అధికారం, ప్రజలు వారికి అధికారం కట్టబెట్టిండ్రు. మార్చి 10వ తారీఖు రోజు మళ్ళీ ట్యాంక్ బండ్ మీదకి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరూ చేరి కలబోసుకొని ఉద్యమ జ్ఞాపకాలు మళ్ళీ ఒకసారి నెమరు వేసుకున్న రోజులు ఉన్నాయి. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం వారు 200 గజాల జాగా ఇవ్వాల్సి ఉన్నది, తర్వాత పెన్షన్ కూడా ఇవ్వాల్సి ఉన్నది. అది ఇప్పటికి ఇంకా సాకారం కాలేదు. అయితే ఉద్యమకారుల నుంచి కొందరు మిత్రులు కోర్టులో కేసు వేసినప్పుడు కోర్టు వారికి స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చింది. అయితే అది ఎంతవరకు వచ్చిందని ప్రభుత్వం చెప్పాలి. బట్ ఇప్పటి వరకు అయితే ఏమీ పరిష్కారం కాలేదు. పరిష్కారం కాకపోవడం వల్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ రిలీఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? కోర్టు వైపు నుంచి వచ్చింది, ప్రభుత్వం వైపు నుంచి ఇంకా రాలేదు. నిన్న మీరు చూసి ఉంటారు, నిన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు కావచ్చు, కోదండరాం సార్ ఇక్కడ మాట్లాడిన విధానం బట్టి అంటే ఈ ప్రభుత్వం ఎంతో ప్రజలకు అండదండగా ఉంటుంది. ఉద్యమకారులకు కావచ్చు, లేకుంటే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కావచ్చు, లేకుంటే కళాకారులకు కావచ్చు, ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నదో అన్నీ ఇస్తున్నాము, అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, కమిటీ కూడా నిర్ధారణ చేసినాము అని చెప్పేసి కూడా వాళ్ళు నిన్న గన్ పార్క్ దగ్గర స్తూపం దగ్గర కూడా వాళ్ళు గట్టిగా వాళ్ళ నినాదం వినిపించడం జరిగింది. మరి ఎట్లా చూస్తారు మీరు దీన్ని? అంటే ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు, ఇస్తాము, ఇవ్వడానికి కమిటీ వేసుకున్నాం అనేది అసలు మనకు గత ప్రభుత్వాలను చూస్తే ఏంటంటే ఈ కమిటీలు అంటేనే కాలయాపనలు. నిర్ణయం జరిగిపోవాలి, జీవో రావాలి, ఏం చేస్తారో చెప్పాలి. ఇప్పుడు మనం మొన్న విద్యా కమిషన్ రిపోర్ట్ చూసినాం, అంతకుముందు కమిషన్ రిపోర్ట్ చూసినాం, బీసీ రిజర్వేషన్ జీవో చూసినాం. ఇట్లా తూతు మంత్రంగా జరగకూడదండి. 47% జీవో ఇచ్చిన తర్వాత కొట్టుడు పోయింది, అది జరగలేదు. శ్రీనివాస్ గారు, మీరు ఉద్యమంలో పనిచేసినట్లు అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇక్కడ మినిమం మరి ప్రభుత్వం ఎట్లా వాళ్ళ డేటా సేకరిస్తుంది? ఇప్పటి వరకు ఎంతవరకు సేకరించింది? పోలీస్ కేసులు అయిన వాళ్ళని మాత్రం పరిశీలించాలనే దగ్గర వాళ్ళ అభిప్రాయం ఉన్నట్టుంది. పోలీస్ కేసులు కాని వాళ్ళు అనేక మంది ఉన్నారు. పోలీస్ కేసులు కాకుండా ఉద్యమంలో లైవ్ లో ఉండి అనేక వందల సభలు, సమావేశాలు, భావజాల ప్రచారంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఉద్యమకారులు. కానీ ఆ క్రైటీరియా చూస్తే అనేక మంది కేసులు లేని వాళ్ళు ఉద్యమకారులు కూడా ఆ క్రైటీరియాలోకి రారు. కొందరు కేసులు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ బ్రతికిలేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబాలు ఇప్పటికి సఫర్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇమీడియట్గా ఒక రిలీఫ్, ఫస్ట్ స్టేజ్ 1, 2, 3 మొదటి దశలో ఎవరికి ఇవ్వాలి, రెండో దశలో ఎవరికి ఇవ్వాలి, ఇమీడియట్గా ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళను ఒక సర్వే లాగా స్టడీ చేసి ఇమీడియట్గా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి వాళ్ళు వేసిన కమిటీ ఎంతవరకు ఈ ప్రక్రియను మొదలుపెట్టింది అనేది ఇంకా బయటికి మనకు చెప్పలేదు వాళ్ళు. ఇది ఇట్లా ఉంటే ఉద్యమకారుల పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యా కమిషన్ ఇక్కడ అవాక్ చవాకులు పేల్చే మాటలు మాట్లాడుతూ అవి జీవోలను తయారు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రజలకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఆకునూరు మురళి వేసిన విద్యా కమిషన్ ఏ విధంగా ఉంది, ఎవరికి ఇంప్లిమెంట్, ఎవరి కోసం? మీరు ముందుగా అన్న మాట కరెక్ట్. ఆయనకున్న సోషల్ మీడియా ఎక్స్పోజర్ వల్ల ఆయన ఇచ్చిన రిపోర్టు గ్రాస్ రూట్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం ఆయన చేసిన తప్పులన్నీ కూడా ప్రజలకు జరిపోయినాయి. ఆ విద్యా కమిషన్ రిపోర్ట్ను కనుక పరిశీలించినట్టయితే మేము ఉపాధ్యాయ సంఘాల వారితో, మిగిలిన వారితో, అసలు ఒక వ్యవస్థకు స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, స్టేక్ హోల్డర్స్ ఎవరు? విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్, సమాజం. నువ్వు విద్యార్థులను, ఉపాధ్యాయులను వేరు చేసి చూసిన దగ్గరే నీకు ఒక కాంప్రహెన్సివ్నెస్ పోయింది. నేను విద్యా కేంద్రంగా చూస్తే విద్యార్థి కేంద్రంగానే ఉంటుంది విద్య ఎప్పుడైనా. వీళ్ళు చెప్పింది ఏం లేదు, కొఠారి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చెప్పింది. కానీ ఉపాధ్యాయుని వేరు చేసి, విద్యార్థిని వేరు చేసి ఆయన ఎప్పుడైతే రిపోర్ట్ రాసినాడో అక్కడే అది ఫెయిల్ అయిపోయింది. రెండవది, ఇప్పుడున్న వ్యవస్థను మొత్తం విధ్వంసం చేసి కొత్తగా ఒక 2000 స్కూల్స్ టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తే సరిపోదని రిపోర్ట్ చేయడం అనేది కూడా అదొక మినిమం అధ్యయనం లేకుండా జరిగిన విషయం. ఎందుకంటే ఆయన ఒక సివిల్ ఇంజనీర్గా ఇన్ని బిల్డింగ్స్ కట్టాలి, ఇన్ని క్యాంపస్లు ఇవ్వాలన్నట్టుగా మాట్లాడిండు. ఒక వరల్డ్ బ్యాంకులో పనిచేసిన ఏజెంట్గా టీచర్లను తీసేసి కాంట్రాక్ట్ టీచర్స్లను పెట్టుకుంటే మంచిగా నడుస్తా అని చెప్పింది తప్ప ఇంత మించి ఆయన పెద్దగా
చెప్పింది ఏమీ లేదు. అది చేసిన 450 రికమెండేషన్స్లో అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. ఉమ్. విద్యా వ్యవస్థలో అయినా 1 to 12ని ఒకటే దగ్గర పెట్టాలి, 1500 మందిని ఒక దగ్గర పెట్టాలి, పెట్టాలి అని ప్రతిపాదన సాధ్యం కాదండి. కొన్ని చిన్న మండలాలు ఉంటాయి, 10 గ్రామాలు ఉన్న మండలాలు ఉన్నాయి. అవును. ఆ యూనిట్లో మనకు 1500 మంది పిల్లలు దొరకరు. ఉమ్. దొరకకపోతే పక్క మండలానికి దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. అవును. అంటే distance అనేది పేదలకు పెరిగిపోతుంటది. విద్య అందుబాటు అనేది దూరం అవుతుంది. ఉమ్. అంటే దగ్గర తనకు నియర్ బై హ్యాబిటేషన్లో ఉండదు. ఉండరు. అయితే ఇప్పుడు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రతిపాదించడం మంచిదే. అది NEP 2020లో ప్రతిపాదించారు, వీళ్ళు ప్రతిపాదించారు. కానీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ పైన ఒక క్లారిటీ లేదు ఆయనకి. అంటే ఎట్లా నిర్వహించాలి అనే దానిపైన. ఒకవేళ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రతి గ్రామానికి ఉండాలా, అవి కూడా క్లస్టర్ లెవెల్ ఇవ్వాలా ఎట్లా అనే దాంట్లో వారు స్పష్టంగా చెప్పలేకపోయినారు. ముఖ్యంగా ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి కరికులము పెడగాగి పైన ఆయన అసలు దృష్టి పెట్టలేదండి. విద్య అంటే ఏంటి అంటే ఓన్లీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కూడా ఇయాల్టి వరకు అంటే నేను విద్యా కమిషన్ రిపోర్ట్ ఇవ్వకంటే ముందు వరకు కూడా భారతదేశంలో వివిధ రకాల విద్యా సంస్థలను, రాష్ట్రంలో 29 రకాల విద్యా సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి మంచి విద్యార్థులను తయారు చేసి, అంటే వసతులు లేనప్పుడు కూడా ఉన్న ఉపాధ్యాయులు మంచి విద్యార్థులను తయారు చేసి ఐఐటీలకు పంపి ఐఐటీల ద్వారా ఇలా ప్రపంచంలో ఉన్న అనేక రంగాలలో గ్లోబల్ ఇన్స్టిట్యూట్స్కి సిఇఓలుగా 20-30 మంది మన ఇండియన్సే ఉన్నారు, ఇండియన్ ఐఐటియన్సే ఉన్నారు. సో ఈ వ్యవస్థ మొత్తం పనికిరాంది అని చెప్పడానికి కూడా లేదు. కాకుండా డిస్పారిటీస్ ఉన్నాయి, వాటిని తగ్గించాలి, పేదలకు నాణ్యమైన విద్య ఇవ్వాలి. జనరల్గా ఏముంటుందంటే మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అన్నం దొరుకుతుంది అంటే మినిమం ఫుడ్ దొరుకుతుంది చాలు, లేదా గంజి కేంద్రాలు నడిచేటి, గంజి దొరుకుతుంది చాలు అనేది. అక్కడి నుంచి ఇవాళ ఏమైంది, సమాజం అప్లిఫ్ట్ అయిపోయి అందరికి సరిపోయేంత ఆహారం దొరికిన తర్వాత క్వాలిటీ ఫుడ్ కావాలంటారు. అట్లనే విద్యారంగంలో కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే సాధారణంగా మాకు విద్య అందుబాటులో ఉంటే చాలు అని కోరుకోవడం లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నారు. కాబట్టి ప్రైవేటు సంస్థల వైపు చూస్తున్నారు. అదే ప్రభుత్వ రంగంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, నవోదయ కావచ్చు, ఇప్పటికీ హైలీ డిమాండ్ ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల రికమెండేషన్ లేకుండా సీట్లు రావడం లేదు. మరి అవి కూడా ప్రభుత్వ విద్యా సంస్థలే కదా. మరి ఆ స్థాయిలో ఉన్న ఈ జడ్పీ విద్యా సంస్థల్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం నడిపే విద్యా సంస్థలను ఆ స్థాయికి అప్గ్రేడ్ చేయగలిగితే ఉన్న వాటినే అవి అద్భుతంగా నడుస్తాయి కదా. కానీ ఇప్పుడు చాలా పాఠశాలలకు 5-6 ఎకరాల గ్రౌండ్ ఉంది, ఆల్రెడీ ఉంది. తర్వాత బిల్డింగ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వాటన్నిటిని విధ్వంసం చేస్తున్నారు. ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్ ఉంది, కస్తూర్బా స్కూల్ ఉంది. అటు గర్ల్స్ జస్ట్ ముందుకు పోతే గురుకుల పాఠశాలలు కూడా ఉంటాయి, ఆల్రెడీ నడుస్తున్నాయి. వాటిని స్ట్రెంథెన్ చేస్తే సరిపోతుంది, అక్కడికి అందరినీ పట్టుకురావచ్చు. మళ్ళీ కొత్తగా TPS మోడల్ ప్రతిపాదించడం అనేది అది కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 5 సంవత్సరాల్లో 30-36 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం అనేది సాధ్యం కాదండి. అది సాధ్యం కానీ ప్రతిపాదనలు ఆయన పెట్టాడు. అయితే అది సాధ్యం కాదు కాబట్టి ఇంత బడ్జెట్ ఇవ్వలేరు కాబట్టి టీచర్లను తీసేయండి, వాళ్ళ జీతాలు తీసుకొచ్చి ఈ బిల్డింగ్స్ కట్టండి అని ఒక ప్రతిపాదన పెట్టిండ్రు. అయితే టీచర్లను కాంట్రాక్చువల్ పెట్టిన దగ్గర మనం ఒక బెస్ట్ రెఫరెన్స్ ఏం తీసుకోవాలంటే NCERT డైరెక్టర్గా పనిచేసిన కృష్ణకుమార్ గారు 2024 సెప్టెంబర్ అక్టోబర్లో ఒక ఆర్టికల్ రాశారు, టీచర్ వెళ్ళిపోతున్నాడు అని. టీచర్ వెళ్ళిపోతున్నాడు అంటే విద్యారంగం నుంచి, విద్యా వ్యవస్థ నుంచి టీచర్ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే సరైన జీతాలు ఏమని, టీచర్ మీద పెట్టే ఒత్తిడి వల్ల, తర్వాత టీచర్కి ఈ టెక్నాలజీని ఎక్కువ ఇంపోజ్ చేసి, అవసరమైన దానికంటే ఎక్కువ ఇంపోజ్ చేసి వారి ద్వారా చేయించే అనవసర పనుల వల్ల టీచర్ వెళ్ళిపోతున్నాడు అని ఆయన ఒక ఆర్టికల్ పెట్టండి. అది చాలా పాపులర్. అట్లా టీచర్ వెళ్ళిపోతుంటే నువ్వు టీచర్ని అట్రాక్ట్ చేయాల్సింది వెళ్ళి టీచర్ని తీసేయాలి అనే ఒక ప్రతిపాదన అక్కడ ఉంది. టీచర్లు మామూలుగా ఎవరు ఉంటారు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ విధంగా కూడా మమ్మల్ని నలుగదొక్కే ప్రయత్నమా ఇక్కడ ఈ కమిషన్ది కావచ్చు, ఆయన కూడా ఒక ఎస్ఏ కానీ ఇట్లా మాట్లాడడం ఏంటి అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి మరి? ఇంత కష్టపడి చదువుకున్నాక కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు బ్రేక్ వేసేది పోయి మమ్మల్ని బ్రేక్ చేయడం ఏంటి అంటారు. అయితే ఏంటంటే ఒక ఉద్యోగిని ప్రభుత్వం ఏం చేస్తాడంటే ఒక ఉద్యోగి ఒక క్యాడర్ ఉంటుంది, ఆ క్యాడర్కి ఒక స్కేల్ ఫిక్స్ చేస్తుంది, ఆ స్కేల్ ప్రకారం జీతం ఇస్తుంది. అందులో మాస్టర్ స్కేల్స్ అని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మాస్టర్ స్కేల్స్లో వాళ్ళ క్యాడర్లో వాళ్ళ ఫిక్స్ చేసి జీతం ఇస్తుంది. ఎక్కువ ఏం జీతం ఇవ్వడం లేదు. ఇట్లా ఎక్కువ జీతం ఇస్తుంది అని చెప్పడం ద్వారా ప్రజల్లో విద్యా వ్యవస్థ మీద, ముఖ్యంగా టీచర్ల మీద అధిక జీతాలు తీసుకొని చదువు చెప్తలేరు అని ఒక రాంగ్ నోషన్ క్రియేట్ చేసే పని ఆయన చేసినారు. ముఖ్యంగా ఏంటి అంటే ఆయన పెట్టిన ప్రతిపాదనలే 2 చాలా భిన్నమైన అంశాలు కనబడతాయి. ప్రైమరీ స్కూల్ టీచర్కి, ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్కి డిగ్రీ విత్ B.Ed ఉండాలి అని పెట్టాడు.
తర్వాత ప్రైమరీ నుంచి అప్పర్ upper. 12th క్లాస్ వరకు చెప్పే వాళ్ళకి పీజీ విత్ బిఎడ్ ఉండాలని పెట్టారు. కానీ అదే ఈయన క్యాడర్లో ఐఏఎస్ క్యాడర్లో సెలెక్ట్ కావడానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. రైట్. నువ్వు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఏమో ఐఏఎస్ క్యాడర్లో గ్రూప్ 1 క్యాడర్లో ఫిక్స్ చేసి పెద్ద స్కేల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఇచ్చి తక్కువ జీతం అని చెప్పడం అంటేనే ఈ కమిషను అన్నీ ఏమంటారు వాస్తవ విరుద్ధమైన అంశాలు ఒక దాంట్లో చేర్చి క్లారిటీ లేకుండా అన్ని మాట్లాడినట్టుగా మొత్తంగా విద్యా వ్యవస్థను బ్రష్ పట్టించే విధంగా వాళ్ళు తయారు చేసినారని అనుకుంటున్నాను. రైట్, అదే వాళ్ళు కూడా సతమతం ఇదే అవుతున్నారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నట్లు మీరు అన్నట్టు డిగ్రీ పాస్ ఉంటే సరిపోతుంది ఎనీ డిగ్రీ. మరి ఇప్పుడు ఈ కాలానికి అనుకూలంగా కావచ్చు లేకుంటే ప్రభుత్వాలకు అనుకూలంగా కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్లను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని కూడా మార్చే అవకాశం ఉందా? అంటే 5 ఏళ్లకు ఒకసారి భర్తీ చేస్తారా అని చెప్పేసి కూడా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతున్న మాటలు ఇది. మరి దీన్ని చూస్తే ఈ రిపోర్ట్ను చూస్తే ఏమనుకోవాలి జనాలు? ఆకునూరు మురళి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు చాలా ఆయన ప్రోగ్రెసివ్ వాది అని అనుకున్నారు. కానీ ఆయనకు అధికారం ఇచ్చి ఆయన కమిషన్ అప్పచెప్పిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన బడుగు బలహీన వర్గాలకి చదువును దూరం చేసే ఒక దుర్మార్గమైన పని చేసినాడు. ఎందుకంటే ఆయన పాస్ మార్క్ 45% పెంచమన్నాడండి. విద్యార్థులు 35% మార్క్తో పాస్ మార్క్ అనేది కాదు కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆ ఎడ్యుకేషన్లో 35% వచ్చినా విద్యార్థి బయటపడతాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉపాధ్యాయులు అడుగుతున్నారు, ఉపాధ్యాయులకి ప్రమోషన్ ఆటోమేటిక్ పెట్టకూడదు, ఇంక్రిమెంటల్ పెట్టాలంటే నాన్ టీచింగ్ ప్రొఫెషన్ వాళ్ళకు కూడా మీరు ఆటోమేటిక్ ప్రమోషన్ ఎందుకు ఇస్తారు? వాళ్ళకు కూడా మీరు పెట్టండి, వాళ్ళకు కూడా మీరు టెస్టులు పెడతారా అని మీరు అన్నారు కదా 5 సంవత్సరాలు. ముఖ్యంగా ఏంటి అంటే అందరు ఉద్యోగులకు ఒక పద్ధతి ఉండాలి. నువ్వు 100% అచీవ్మెంట్ అడగడం తప్పలేదు టీచర్స్ని, ఎందుకు కానీ ప్రతి ఆఫీసర్ 100% అచీవ్మెంట్ ఇచ్చి అప్పుడు వచ్చి టీచర్ దగ్గరకు వచ్చి అడగాలి. అంటే ఆ వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఒక పథకం పెట్టుకొని ఒక మండల ఆఫీసర్ ఒక జిల్లా స్థాయి ఆఫీసర్ దాని స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు 100% సక్సెస్ అవుతున్నారా? కాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అట్లా టీచర్ కూడా కారణాలు ఉంటాయి. టీచర్ ఒకవైపే ఉండదు. టీచర్ది 50% అయితే అటువైపు విద్యార్థి యొక్క ఐక్యూ లెవెల్స్ ఉంటుంది, వాళ్ళు చేసే కృషి ఉంటుంది, కుటుంబ వాతావరణం ఉంటుంది, ఆయన ఉండే ఎన్వైరన్మెంట్ ఉంటుంది, చదువుకోగలిగే వాతావరణం ఉంటుంది, ఈ పరిస్థితులు అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఒక విద్యార్థి రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ కూలికి వెళ్తే తప్ప ఇల్లు గడవని కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి వాడి ఎఫిషియన్సీని నువ్వు 45% పెంచడం ద్వారా ఏం చేయబోతున్నావు? ఇప్పుడున్న వ్యవస్థను మొత్తంగా నేను మార్చేస్తా అని చెప్పడం అనేది తప్పు. ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు కానీ టీపీఎస్ అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏం చేసిందంటే సర్వరోగ నివారణ జిందా తిలస్మాస్ లాగా ప్రకటించడం జరిగింది. కానీ ఏ వ్యవస్థను కూడా మార్చడానికి సర్వరోగ నివారణ అనేది ఉండదు. ఇట్ విల్ బి చేంజ్డ్ గ్రాడ్యువల్లీ. రెగ్యులర్గా ఎఫర్ట్స్ పెడితే తప్ప మారది. కానీ ఒకసారి ఇట్లా చేస్తే ఇట్లా అయిపోతారా, అదంతా ఒక ఇమాజినరీ ఊహ భ్రమ తప్ప ఇంకేమీ లేదు. రైట్. ఇంకో విషయం చెప్పండి. మరి ఇప్పుడు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు డిఎడ్ చేయడానికి, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు. మీకు విషయం చెప్తాను, చెప్పండి. క్వాలిఫికేషన్ ఏది ఉండాలని డిసైడ్ చేసే అధికారం కూడా ఈ కమిషన్ లేదండి. ఎన్సిఈటి నిర్ణయిస్తుంది. ఢిల్లీలో ఎన్సిఈటి నిబంధనల ప్రకారమే రిక్రూట్మెంట్కి క్వాలిఫికేషన్ డిసైడ్ చేయబడుతుంది. ఈయన చెప్పినంత మాత్రాన డిఎడ్ రద్దు కాదు. అంటే ఈయన పరిధిలో లేని ఎట్లాంటి అంశాలు రాసిండో మీరు అర్థం చేసుకోండి. అంటే ఆయన ఆలోచన విధానము ఎంత డెమోక్రటిక్ ఉంది, ఎంత ఫీజిబిలిటీ చూసుకొని రాసిండు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏమాత్రం అధ్యయనం లేకుండా తయారు చేసిన రిపోర్ట్ ఇది, అగబాగా తయారు చేసిన రిపోర్ట్ ఇది. మరి ఎందుకు తయారు చేశారు? ఆయనకి అంత అవసరం ఏమొచ్చిందో, లేదా ఇంకా పైనుంచి ప్రెషర్ ఉందా, తన ఇష్టాలను అయిష్టాలను అలా తన మనసులో పుట్టిన అన్ని అందులో చొప్పించినా తెలియదు. కానీ అట్లా ఉండదండి. ఇప్పుడు ఏ పోస్టుకి ఏ క్వాలిఫికేషన్ అనేది నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఈ కమిషన్ కానీ లేదు. ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ ఈ వ్యవస్థలు నిర్ణయిస్తాయి. కాబట్టి అవన్నీ కొట్టుడు విషయాలు, అవన్నీ నడవాయి. ఇప్పుడు కమిషన్ వేసేటప్పుడు మ్యాక్సిమం అంటే ఎవరెవరు పాల్గొనవలసి ఉంటుంది అందులో? అంటే టీచర్ యూనియన్స్కి సంబంధించి ఉంటారు, ఇట్లా ఉంటారు కదా. నేను మీకు ముందే చెప్పాను ఏంటి అంటే స్టేక్ హోల్డర్స్తో సంబంధం లేకుండా ఏ వ్యవస్థను మనం మార్పు కానీ తర్వాత నిర్మాణం కానీ చేయలేము. స్టేక్ హోల్డర్స్ ఎవరు? టీచర్స్, విద్యార్థులు, టీచర్స్, తర్వాత వాళ్ళ పేరెంట్స్, సొసైటీ. అది స్కూల్ టీచర్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ టీచర్స్ వారు. ముఖ్యంగా మీరు ఒక విషయం గమనిస్తే అర్థమైతే ఏంటంటే యూనివర్సిటీ టీచర్ సంబంధించిన అంశాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇంటర్వ్యూలలో అడిగినా కూడా నేను విన్నాను, అది మనం మాట్లాడకూడదండి. అంటే యూనివర్సిటీ టీచర్స్కి మాత్రం భయపడ్డారు, టీచర్స్ మాత్రం తెరగా అల్కా దొరికింది కాబట్టి ఏది పడితే మాట్లాడవచ్చు, అధికారం చెల్లించవచ్చు అనే వైఖరి
అక్కడ కనిపించింది. చివరిగా చెప్పండి, ఇప్పుడు గురుకుల పాఠశాల పరిస్థితి ఏంటి? దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల నుంచి 50 నుండి 60-70 మంది విద్యార్థులు కూడా ఇక్కడ చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇదే ఇంప్లిమెంట్ అయితే, ఇక్కడ ఈ విద్యా కమిషన్ ఏదైతే రిపోర్ట్ చేసిందో అది ఇంప్లిమెంట్ అయితే గురుకుల పాఠశాలలు ఈ రాష్ట్రంలో కొనసాగుతాయా, లేకుంటే బడుగు బలహీన వర్గాలు అలా చదివే విద్యార్థులందరికీ గురుకుల పాఠశాలకు దూరమై విద్యా వ్యవస్థను మొత్తం కూని చేసే విధంగానే కనిపిస్తుందా గురుకుల విద్యలను? అది కొనసాగిస్తామా లేదా అనేది ప్రభుత్వం చెప్పాలి గురుకుల పాఠశాల. కానీ గురుకుల పాఠశాల యొక్క ఉండే గొప్పతనం దానికి ఉంది, చిన్న చిన్న డిసడ్వాంటేజెస్. రైట్. అవి 500-600 మంది వరకు ఉంటే తక్కువ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ సంఖ్య వీళ్ళు చెప్పినట్టుగా 2000కు పెంచింది అనుకోండి, ఇక అవి విపరీతమైన డిసడ్వాంటేజెస్ వస్తాయి. అంటే విద్యార్థులను కంట్రోల్ చేయలేకపోవడం అట్లాంటి సమస్యలు. కాబట్టి ద లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని పెట్టుకుని 500-600 కంటే పెరగని గురుకుల పాఠశాలల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. మొన్నటిదాకా మన దగ్గర పనిచేసిన డీజీ మహేందర్ రెడ్డి కూడా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి. అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఇవాళ ఉన్న వాళ్ళంతా కూడా ఏపీ రెసిడెన్షియల్స్ అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివి వచ్చిన విద్యార్థులే ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్లో ఉన్నారు. కాబట్టి వాటి నుంచి మనకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అదే సమయంలో రెగ్యులర్ స్కూలింగ్, డే స్కూలింగ్ని ఇగ్నోర్ చేయకూడదు. దేని అడ్వాంటేజ్ దానికే ఉంది. ఎక్కడికి వెళ్ళగలిగిన విద్యార్థి అక్కడికి వెళ్తాడు. డే స్కూలింగ్ అవకాశం ఉన్న విద్యార్థులు రెగ్యులర్ స్కూల్కి వెళ్తారు. లేదు మేము రెసిడెన్షియల్గా అవకాశం ఉన్న 2 ఆప్షన్స్ ప్రభుత్వాలు ఇవ్వాలి. అట్లా ఉంటేనే, ఎందుకంటే కొందరు తల్లిదండ్రులు ఏమాత్రం అఫోర్డ్ చేయలేని తీసుకెళ్లి హాస్టల్లో వేసి తమ రోజు జీవనభృతి గడుపుకుంటారు. ఈ లోపల విద్యార్థి పెరిగి పెద్దవాడై ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసి ఒక ఉద్యోగం సంపాదించుకుంటే అప్పుడు ఆ కుటుంబానికి ఆధారమైన ఆ వ్యవస్థను మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా అనేక విషయాలు ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాలేజెస్ అన్నీ కూడా చాలా మాఫియా తయారైనాయి, లాబింగ్ తయారైనాయి. దీంతో ఇది ప్రభుత్వం చూసుకోవాలి అట్లా ఒకవేళ జరుగుతాయి. కానీ దానివల్ల జరిగిన నేను నెట్ రిజల్ట్ అవుట్పుట్ ఏంది చెప్తాను. చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియ ప్రారంభం కాకముందు గ్రామీణ ప్రాంత విద్యార్థులు బీటెక్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియ స్టార్ట్ అయిందో అప్పుడు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వివిధ రంగాల్లో సెటిల్ కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని వారి కుటుంబాలు అప్లిఫ్ట్ అయినాయి. కడు పేద నుంచి మధ్యతరగతి నుంచి ఇంకా పైకి రావడానికి, అంటే తెలంగాణ సమాజంలోని సోషియో ఎకనామిక్ స్టేటస్ పెరగడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఎంతో తోడ్పడ్డది. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళు మాత్రమే చదువుకునే ఇంజనీరింగ్ మెడికల్ నుంచి సాధారణమైన విద్యార్థులు, పేద విద్యార్థులు కూడా వచ్చి చదువుకునే పరిస్థితి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియ కల్పించింది. ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియ వల్ల ఏమైనా లోపాలు ఉంటాయి ప్రభుత్వం చూసుకోవాలి, కానీ మ్యాక్సిమం అవుట్పుట్ మాత్రం పేద విద్యార్థులకు లాభం జరుగుతుంది. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయడం లేదు పేద విద్యార్థులకు? అది వాళ్ళు చెప్పాలి. అంటే ఏం ప్రాబ్లం అంటే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో రాగానే వచ్చే క్షణంలోనే విద్యకు పెద్దపీట చేస్తాం, విద్యార్థులకు ఎలాంటి నష్టం చేయం, నిరుద్యోగులకు చేయమని చెప్పేసి కూడా చెప్పారు. మరి మీలాంటి మేధావులు మాట్లాడకపోతే వాళ్ళకి తెలవాలంటే ఎట్లా? ఇప్పుడు నేను చెప్పాను కదా, దానివల్ల లాభం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే ఇవాళ గ్రామీణ కుటుంబాలు అప్లిఫ్ట్ అయినాయి. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన తర్వాత వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డది. మా దగ్గరికి చాలా మంది విద్యార్థులు కూడా వస్తున్నారు, ఎందుకంటే కాలేజీలలో సర్టిఫికేట్స్ కూడా ఇస్తలేరంట. అంటే పూర్తి అయినాక మీరు ఫీజు కట్టలేరు, మీరు ఫీజు రాలేదు కాబట్టి మీరు కంపల్సరీ ఫీజు కట్టాలి అని చెప్పేసి అంటున్నారంట. కొంతమంది పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉంటారు, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఈరోజు ఎర్రోజ్ శ్రీనివాస్తో FTF.